పరమ పతివ్రతలకు కూడా ఆమె అలంకారము వంటిది. అంత గొప్ప పతివ్రతా లక్షణము కలిగినటువంటిది. అంటే భర్త యందు అంత పూనిక కలిగినది. ఎవరు ఆమెకి భర్త అవుతాడో ఆయన అదృష్టవంతుడు. ఎందుచేత అంటే భర్త దైవమని నమ్మి అనుగమించడానికి మానసికంగా సిద్ధపడినటువంటి తల్లి. అటువంటి కుంతి పృథాయను కన్యక. ఆమెకి పుట్టింట్లో ఉన్న పేరు పృథ కదూ. ఆ పృథ అధిక వీరుడై, చాలా గొప్ప వీరుడై ఈ భూమినంతటినీ జయించినటువంటి మహారాజు, మహానుభావుడు. పరనరేంద్ర పరిభావి పాండు భూవరుడు. పరరాజులందరినీ కూడా జయించినటువంటి పాండురాజు అనబడేటటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి రాజు స్వయంవరానికి వచ్చాడు. అంటే ఆమెకు స్వయంవరం ప్రకటించాడు తండ్రి కుంతిభోజుడు. నీకు నువ్వుగా పరిణతితో నీకు నచ్చిన భర్తని ఎంచుకోమన్నాడు. అందరూ వచ్చి కూర్చున్నారు. స్వయంవరంలో ఆమె వరమాల పాండురాజు మెడలో వేసింది. పాండురాజుతో వివాహమైంది. ఇప్పుడు ఆమె మనసునకు తగిలినటువంటి గాయం కొద్దిగా మానింది. ఇప్పుడు ఈయన కలుక్కుమంటుంది, కానీ చాలా మటుకు గాయం మానిపోయింది. ఎందుకని? ఒక స్త్రీ జీవితంలో ఏ పెద్ద మలుపు తిరగాలో ఆ పెద్ద మలుపు తిరిగింది. తాను సౌజన్యశీల, పాండురాజు చాలా గొప్పవాడు. కేవల పరాక్రమమే కాదు, ఆ రోజుల్లో అందరు రాజుల్ని ఓడించాడు. అఖండ భూమండలాన్ని పరిపాలించాడు, భారతావనినంతటిని. అన్నగారు జాత్యంతుడైనప్పటికీ ధృతరాష్ట్రుణ్ణి అంత ప్రేమతో చూశాడు. ధృతరాష్ట్రుడు కూడా ఆ రోజుల్లో పాండురాజు పట్ల అంత ప్రేమతో ఉండేవాడు. బంధువుల్ని ఆదరించాడు. భార్యతో ఎంత ప్రేమగా ఉండేవాడు. అంత సంతోషంగా కాలం గడిచిపోతోంది. ఎంత కష్టం ఉన్నా భర్త భార్య దగ్గరే సేద తీరిపోతాడు. అసలు అదేమి విచిత్రమో కానీ పసితనంలో పసిబిడ్డడు అమ్మ యొక్క స్పర్శకి ఎలా సేద తీరుతాడో భార్య భర్త యొక్క స్పర్శలో సేద తీరిపోతుంది. భర్త భార్య యొక్క స్పర్శలో సేద తీరుతాడు. అదొక పరమాద్భుతమైన అనుబంధం, పరమేశ్వరుడు కల్పించిన మహోత్కృష్టమైన సంబంధం. అమ్మ కడుపున పుట్టాడు అంటే రక్త సంబంధం ఉంది. భార్య ఎక్కడి నుంచి వచ్చింది? కానీ ఆమె స్పర్శ యందు పురుషుడు శాంతి పొందుతాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు రానివ్వండి, తాను ఉపశాంతి పొందుతాడు. ఆమె ఆయనను స్పృశించి మనశ్శాంతిని పొందుతుంది. వాళ్ళిద్దరి యొక్క జీవితం అంత గొప్పది. పాండురాజు చాలా మంచివాడు. కాబట్టి కుంతి సేద తీరు ఎంతో సంతోషంగా కాలం గడుస్తోంది. భీష్మాచార్యుల వారికి ఎప్పుడూ బెంగ ఏమిటంటే వంశంలో ఎక్కువ మంది పిల్లలు ఉండాలని. మరి అంబికా, అంబాలిక, చిత్రాంగదుడు, విచిత్ర వీరుడి విషయంలో ఇబ్బంది వచ్చింది కదా. అందుకని ఆయన అన్నాడు, దక్షిణ నాయకత్వం, ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉండడం క్షత్రియులు ఎందు సంప్రదాయమే కనుక స్వీకరించమన్నాడు. మద్రరాజు కుమార్తె మాద్రిని వివాహం చేసుకున్నాడు. ఆమె చాలా మంచిదే, కానీ ఎంత మంచిదైనా పార్వతీదేవి అంతటిది దీన్ని అంగీకరించాలి. ఎందుకంటే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపర సరోష గంగాయాం గిరిశచరితే విస్మయవతి అన్నారు. శంకరుడు ఎంతమందికి ఏవిచ్చేసినా ఆవిడేమందో. ఆఖరికి తాను అన్నం తిన్న తర్వాత విస్తట్లో మిగిలిపోయినటువంటి శేషాన్ని చండుడు తినాలి అని అధికారం ఇచ్చేసినా ఆవిడేం మనసు కష్టపెట్టుకోలే. కానీ భరించాడు గంగమ్మని. భరించాడు కాబట్టి భర్తృ శబ్దం అన్వయమైందో కానీ గంగమ్మని పెళ్లి చేసుకున్నాడని ఎక్కడా లేదుగా. కానీ శంకరుడు యొక్క గొప్పతనాన్ని సరస్వతీదేవి సభలో కీర్తన చేస్తుంటే నన్ను భరించాడు కాబట్టి భర్తృ శబ్దం అన్వయమైందని చెప్పి మా ఆయన లాంటివాడు అన్న మాట ఉండదు. మా తండ్రి లాంటివాడు, మా అన్నయ్య లాంటివాడు, మా తమ్ముడు లాంటివాడు ఉంటుంది, కానీ మా ఆయన లాంటివాడు అన్న మాట లోకంలో ఉంటుందా? ఉండే అవకాశం ఉండకూడదు. కాబట్టి ఆవిడేం చేసింది, ఆయన జటాజూటంలోంచి ఒకసారి పైకి లేచి అబ్బా నన్ను భరించాడు కాబట్టి నాకు భర్తే అన్నట్టుగా చూసింది. అలా చూస్తే ఆవిడ ఒప్పుకోవాలా పార్వతీదేవి. అప్పుడు ఆవిడ ఇలా చూసిందట, ఏమేవ్ నిన్ను భరించాడు కానీ పాణిగ్రహణం చేశాడా, ఏమిటో భార్య అనేటప్పటికీ నువ్వు లేచి చూస్తున్నావు అని కళ్ళు ఎర్రబడ్డాయిట. సరోష గంగాయాం పార్వతీదేవి అంతటిది పక్కన తన స్థానంలోనే తనతో సమానంగా ఇంకొకరు అంటే అంగీకరించలేదు. కుంతి ఎలా అంగీకరించగలదు? మనసుకి గాయం అవదు. ఆయన చేసుకున్నాడు, సరిపెట్టుకుంది అంతే. పాపం మనసు ఫోన్లే మాద్రి మంచిది కదా, చెల్లెలులాగే ఉంటోందిగా, ఎంతో ప్రేమతో ఉంటోందిగా, వచ్చినది గయ్యాలి అయితే లేనిపోని ఇబ్బంది కదా, కాబట్టి ప్రేమగా ఉంటుంది, ఫోన్లే మనసు సరిపెట్టుకుందాం. మళ్ళీ సరిపెట్టుకుంది, మళ్ళీ కొండెక్కింది. అంటే దాని ఉద్దేశం మళ్ళీ ఏదో సంతోషంగా ఉంది. ఉంటుందా?
కుంతి జీవితం ఉద్ధాన పతనాలు. నేను చెప్పా కదా, ఇవాళ కొండెక్కుతుంది, రేపు అగాధంలో మళ్ళీ పడిపోయింది. ఎప్పుడు అంటే పాండురాజు ఉన్నవాడు ఊరుకోకుండా కుంతిని మాద్రిని తీసుకుని వేటకెళ్ళాడు. హిమాలయ పర్వతానికి దక్షిణ ప్రాంతంలో వేటాడుతున్నాడు. అదో తమకంతో వేటాడుతున్నాడు, దానికి అంతు లేదు, అంత గొప్ప వేట. రెండు పక్కల భార్యల్ని ఏనుగుల మీద ఎక్కించుకుని తాను మధ్యలో కూర్చుని గుర్రం మీద వేటకి వెళ్ళాడు. కనపడిన జంతువులన్నిటినీ కొడుతున్నాడు. ఏమి ప్రారంభమో, ఒక్క జంతువుని కొట్టలేకపోయాడు. ఎంత కొట్టలేకపోతున్నాడో లోపల అంత పట్టుదల పెరిగిపోతాడు. ఈ పట్టుదల చివరికి ఏమైపోయిందంటే మనిషిలో ఉద్విగ్నత, కోపము ఆవహించాయి. ఒక్క జంతువుని కొట్టలేకపోతున్నాడు. ఇవాళ పక్కన ఇద్దరు భార్యలు ఉన్నారు కాబట్టి ఏదో ఒక జంతువుని కొట్టాలి. ఆయన అలా వేటాడుతూ వేటాడుతూ అరణ్యం లోపలికి వెళ్ళేటప్పటికీ మైథున ప్రక్రియ ఎందు ఉన్నటువంటి 2 లేళ్లు కనబడ్డాయి ఆయనకి. ఆ 2 లేళ్ల వంక చూశాడు. చూసి అయ్యో అవి మిథునంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం బాణప్రయోగం చేయకూడదు అన్న విషయాన్ని విస్మరించి జంతువు కాబట్టి కొట్టవచ్చు అని చెప్పి బాణప్రయోగం చేసి రెండిటిని చంపేశాడు. చంపేస్తుంటే అందులోంచి ఒక లేడీ మనుష్య వాక్కుతో మాట్లాడింది. నేను కిందమమునిని, నాకు ఇక్కడ ఉన్నటువంటి లేళ్ల వంక చూసినప్పుడు ఎందుకో నాకు ఒక విచిత్రమైన కోరిక పుట్టింది. నేను నా భార్య కూడా ఆడలేడి మగలేడిగా రూపం ధరించి సంతోషంగా ఇక్కడ గడుపుతున్నాం. మైథున ప్రక్రియ ఎందు ఉన్నటువంటి జంతువుని, పారిపోతున్నటువంటి జంతువుని, ప్రాణాపాయంలో ఉన్న జంతువుని, ఈనుతున్నటువంటి జంతువుని కొట్టకూడదుగా, నీకు వేట నియమం తెలీదా? ఎలా కొట్టావు అంటే ఆయన దబాయించబోయాడు. క్షమించండి అంటే ఎలా ఉండేదో భారతం. ఆయన అన్నాడు, ఒక విశేషాన్ని చెప్పి జంతువైనప్పుడు కొట్టడం తప్పు కాదు అన్నాడు. ఆయనకి ప్రాణం పోతోంది కింతమమునికి. ఆయన అన్నాడు, నువ్వు నిర్దాక్షిణ్యంగా నేను నా భార్య ఆ అవస్థ ఎందు ఉండగా చంపావు కాబట్టి నీకు కూడా ఈ సుఖము కలగకుండుగాక. నీ భార్యల యందు నువ్వు అనురక్తిని పొంది వారితో రమించకుందువుగాక. ఒకవేళ నువ్వు ఏ భార్యతోనైనా రమించే ప్రయత్నం చేస్తే ఉత్తర క్షణమునందు నీ ప్రాణములు పోవుగాక. ఏ భార్యని ఆ దృష్టికోణంతో స్పృశించావో ఆమె కూడా మరణించుగాక. ఇప్పుడు కుంతి మాద్రి ఇద్దరి జీవితాలు ఏమయ్యాయి? వేటకెళ్ళినవాడు పాండురాజు, ఉద్రిక్తతని పొందినవాడు పాండురాజు, బాణప్రయోగం చేసినవాడు పాండురాజు, శాపం పొందినవాడు పాండురాజు. కానీ శాపం సమానంగా తగిలింది ఎవరికి? కుంతికి మాద్రికి తగిలిందా? నిండు యవ్వనంలో ఉన్నటువంటి ఆ భార్యలిద్దరూ భర్తకి తగిలిన శాపానికి ఏమైపోయారు? ఇద్దరూ మనసు పరమేశ్వరుని యందు పెట్టి యోగినులుగా బ్రతకవలసినటువంటి అవసరం ఏర్పడిపోయిందా లేదా? ఇప్పుడు మళ్ళీ పర్వతం నుంచి ఎక్కడికి పడిపోయింది? మళ్ళీ అగాధంలోకి పడిపోయింది. కుంతిదేవి జీవితానికి ఉన్నటువంటి విశేషం. అప్పటికప్పుడు పైకి ఎక్కుతుంది, అప్పటికప్పుడు అగాధంలో పడిపోతుంటుంది. ఇన్ని ఉత్థాన పతనాల్లో ఊంచుకుంటుంది తప్ప ఎక్కడా నేలబడిపోయి చతికిల మళ్ళీ ఊంచుకు నిలబడుతుంది. నిజంగా ఆమె జీవితంలో వచ్చినటువంటి ఈ ఉత్థాన పతనాలకే కుంతి అని వైరాగ్యాన్ని పొందాలి. కానీ ఆమె అలా తేలికగా పడిపోయే స్వభావం కాదు, గొప్ప ధైర్యం ఉన్నటువంటి వనిత. అందుకే ఆమె ఊంచుకుంది. ఇప్పుడు పాండురాజు గారు అన్నాడు, మీరెందుకు నాకిద్దరు పక్కన భార్యలు? నేను గృహస్థాశ్రమ జీవితాన్ని గడిపి మీ యందు అనురక్తులను కాలేను. మీరిద్దరూ పక్కన ఉండడం వేరొక రకంగా ప్రమాదం కూడా. అందుకని మీరిద్దరూ హస్తినాపురానికి వెళ్ళిపోండి. అక్కడ మా అన్నగారు ధృతరాష్ట్ర మహారాజు ఉన్నాడు, అంతఃపుర భోగాలు అనుభవించాడు. నేనిక్కడ తపస్వినై ఉండిపోతాను. ఉండిపోయి ఒక చెట్టు నుంచి ఒక కాయ మాత్రమే కోసుకుని తింటూ మనసుని పరమేశ్వరుని యందు నిలిపి ఉన్నంతకాలం ఉంటాను. తర్వాత శరీరం పడిపోతుంది. ఆ విధంగా నేను ఈశ్వరుణ్ణి పొందుతాను. ఇది దేవతా నిర్ణయం. ఇక నేను తిరిగి హస్తినాపురానికి రాను. ఎందుకు చేత? ఆయనని చూస్తే గొల్లుమంటారు మిగిలిన వాళ్ళందరూ. మళ్ళీ వంశం ఏది? ఇదే కదా పెద్ద గొడవ ఎప్పటి నుంచో భారతంలో. చిత్రాంగద విచిత్ర వీర్యుల విషయంలో సంతానం లేకుండా వెళ్ళిపోతేనే కదా పాపం సత్యవతీదేవి అంత బెంగెట్టుకుని వేదవ్యాసుల వారి వలన ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టేటట్టుగా అయింది. మళ్ళీ పాండురాజుకు మళ్ళీ ఇబ్బంది వచ్చేసి మళ్ళీ వంశానికి సమస్య. మళ్ళీ సత్యవతీదేవి ఏడుస్తుందా ఇంటికెడితే? అందుకని అంబిక అంబాలిక ఏడుస్తారా? ఇంత కష్టపడి కన్నవాడు మళ్ళీ వంశం నిలబెట్టడానికి ఉపయోగకరం కాకుండా అయిపోయాడా? అందుకని రాను, ఇక్కడే తపస్సు చేసుకుంటా, మీరిద్దరు వెళ్ళిపోండి అన్నాడు.
మళ్ళీ కొత్త సమస్య వచ్చింది. అసలు ఆయన పక్కన ఉంటే ఓ సమస్య, వెళ్ళిపోదామంటే ధర్మ సంబంధమైన సమస్య. భర్తని విడిచిపెట్టి అంతఃపురానికి లే భోగం అనుభవిస్తారు? అది కులకాంతలు చేసే పనేనా? ఆమె అంది, ఏమిటయా పాండురాజా ఈ మాటలు, నిన్ను విడిచిపెట్టి అంతఃపురానికి వెళ్ళిపోవా? మేము అక్కడ సంతోషంగా ఉండవా? చావు రేవు నీతో పాడిదే మా జీవితం. మేము కూడా తపస్సులోనే ఉంటాం, ధర్మపత్నమై నీకు చెయ్యవలసినటువంటి పరిచర్యలు చేస్తాం. నువ్వు తపస్సు ఎందు మనసు పెట్టు, మేము తపస్సు ఎందు మనసు పెడతాం. ఎంత పెద్ద కష్టానికి లోనైపోయింది ఇప్పుడు! ఇంత పెద్ద కష్టానికి లోనై అనుగమించింది ఇద్దరు, కుంతి మాద్రి కూడా. ఇప్పుడు పాండురాజు గారు శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోయినప్పుడు సీతమ్మ తల్లి ఆ ముళ్ళల్లో, డొంకల్లో, అడవుల్లో రాముడితో పాటు వెళ్ళినట్టుగా ఎంత దూరం నడిచి వెళ్ళారో తెలుసా అరణ్యవాసంలో? భారతంలో ఏదో పాండురాజు గారు అనేటప్పటికీ చటుక్కుని 4 మాటలు చెప్పి ఊరుకుంటాం. కానీ నిజానికి నాగశైలము అన్న పర్వతాన్ని దాటారు, చైత్రరథము అన్న పర్వతాన్ని దాటారు, పరిషేణము అన్న పర్వతాన్ని దాటారు, హిమవంతాన్ని దాటారు, గంధమాదనము అనబడేటటువంటి పర్వతాన్ని దాటారు. తర్వాత ఇంద్రజుమ్నము అనబడేటటువంటి ఒక పెద్ద కొలను, ఆ కొలను దాటి వెళ్ళిపోయారు. తర్వాత హంసకూటాన్ని దాటారు. తర్వాత శతశృంగము అని ఒక పర్వతం. ఆ శతశృంగ పర్వతం మీద అనేక మంది మునులు తపస్సు చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి పాండురాజు గారు కూడా తపస్సు చేసుకుంటున్నారు. కుంతి మాద్రి కూడా ఆయనకి సహకరిస్తున్నారు. ఇలా సహకరిస్తూ ఆయన తపస్సు చేస్తున్నటువంటి రోజులలో ఒకానొక రోజున ఒక విచిత్రమైనటువంటి విశేషం కనపడింది. ఏమిటి ఆ విచిత్రమైనటువంటి విశేషము అంటే, అక్కడ ఒక మహర్షుల యొక్క గుంపు, అనేక మంది మహర్షులు స్వర్గలోకం వైపుకి ప్రస్థానం చేస్తూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళని పాండురాజు అడిగాడు, మీరందరు ఎక్కడికి వెడుతున్నారు, ఎందుకు వెడుతున్నారు అని అడిగాడు. ఇది పర్వం, ఇవాళ అమావాస్య. అమావాస్య తిథి నాడు అందరం వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సభలో ఆసీనులమై బ్రహ్మదర్శనం చేస్తాం. అందుకని మేము బ్రహ్మగారి దర్శనానికి బ్రహ్మలోకం వెడుతున్నామన్నారు. అంటే ఇద్దరు భార్యలతో కలిసి పాండురాజు అన్నాడు, నేను కూడా బ్రహ్మసభకి వస్తానని బయలుదేరాడు. ఋషులు అన్నారు, ఇది ఎత్తుగా పల్లంగా ఉండేటటువంటి చాలా కఠినమైన దారి, నువ్వు నడవగలవేమో, కానీ కోమలమైన శరీరములు కలిగినటువంటి నీ భార్యలిద్దరూ నీతో కలిసి రాలేరు. అందుకని అక్కడికి చేరడం మీకు సాధ్యమైన విషయం కాదు, అందుకని రావద్దు, ఉండిపో అంటాడు. కానీ పాండురాజుకి మనసులో ఒక అనుమానం వచ్చింది, నాకు ఇప్పటికి సంతానం లేదుగా, సంతానం లేనప్పుడు అసలు స్వర్గద్వారాన్ని దర్శనం చేయలేనుగా, పైగా అపుత్రస్య గతిర్నాస్తి, పున్నామ నరకాన్ని దాటనగా, కొడుకులు లేరుగా, కాబట్టి అసలు నాకు ఉత్తమ గతులేవి అని ఆయన ఒక ధార్మికమైన ఆలోచన చేశాడు. 4 రుణాలు ఉన్నాయి మనిషికి అన్నాడు. ఇది ఎక్కడా లేదు. 3 రుణాలే చెప్తారు, రుణత్రయము అని 3 రుణాలు చెప్తారు. దేవరుణము, పితృరుణము, ఋషి రుణము అని 3 రుణాలు. మనిషిగా జన్మించిన వాడు ఈ 3 రుణాలు తీర్చుకోవాలి అంటారు. కానీ మహాభారతంలో వ్యాస భగవానుడు 4వదైనటువంటి రుణాన్ని తీసుకొచ్చాడు, మానవ రుణము అని. ఇది తీర్చుకోమని చెప్పడం కాదు, వ్యాసుడు స్వయంగా ఆచరించి చూపించాడు. మనిషి ముందు తీర్చుకోవలసినటువంటి రుణం దేవరుణం. దేవరుణాన్ని తీర్చుకోవాలి అంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి, అగ్నిముఖంగా హవిస్సునివ్వాలి. ఆ హవిస్సు తీసుకున్నటువంటి దేవతలు తృప్తి చెందుతారు. కాబట్టి యజ్ఞయాగాది క్రతువులను చేసి దేవరుణాన్ని తీర్చుకుంటాడు. 2వ రుణం ఋషి రుణం. ఋషి రుణం తీర్చుకోవాలి అంటే స్వాధ్యాయం చెయ్యాలి, వేదం చదువుకోవాలి. వేదం చదువుకోలేకపోతే మహాభారతాన్ని చదువుకుంటే స్వాధ్యాయం చేసినట్టే, పంచమ వేదం కదా. అథవా రామాయణం, భాగవతం ఇటువంటి గ్రంథాలని రోజు కొంతసేపైనా చదువుతున్నా, వాటి గురించి కొంతసేపైనా చెప్తుంటే స్వాధ్యాయం చేసినట్టే, వేదం చదువుకుంటున్నట్టే. రుణం తీరిపోతుంది ఋషులది. అలాగే ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి. అన్ని వేళలా ఇంద్రియములు చెలించిపోతే, సాధన లేకపోతే అది అర్థం లేని జీవితం అయిపోతుంది. ఇంద్రియ నిగ్రహాన్ని ప్రయత్నపూర్వకంగా పాటించాలి. కాబట్టి ఈ 2 కారణముల చేత, స్వాధ్యాయము చేత, ఇంద్రియ నిగ్రహము చేత ఋషి రుణం తీరుతుంది. పితృరుణం ఒకటి ఉంటుంది. ఆ పితృరుణం తీరాలి అంటే తన యొక్క శరీరం కలగడానికి తల్లిదండ్రులు ఎలా కారణభూతులయ్యారో అలా తాను కూడా బిడ్డల్ని కని రుణాన్ని తీర్చుకోవాలి.
కాబట్టి బిడ్డల్ని పొందితే తప్ప పితృరుణం తీరదు. పితృరుణం తీరకపోతే ఉత్తమ లోకవాసాన్ని అంగీకరించరు. రుణం ఉండిపోయింది కాబట్టి. నాలుగవది మనుష్య రుణం. మనుష్య రుణం అంటే సమాజంలో ఉన్నటువంటి సాటి మనుషులందరికీ కూడా రుణపడిపోతాడు. కాబట్టి సాటి మనుషులందరికీ కూడా ఈ రుణం తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలి అంటే దయచేత తీర్చుకోవాలి. అవతలవాడు ఒక తప్పు చేశాడని నువ్వు చెలరేగిపోవడం కాదు, ప్రేమతో దయతో నిజంగా తప్పు చేసినా కూడా వారికి బోధ చేసి వారు ఆ తప్పు చెయ్యకుండా వారిని సన్మార్గంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యాలి. ఆపన్నులైన వారు ఉంటారు, కష్టంలో ఉన్నవారు ఉంటారు. ఆ కష్టం నాకు కలిగితే అన్న భావనతో దయతో కొంత త్యాగంతో వారిని ఉద్ధరించేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అది లేనినాడు ఇక మనిషికి జంతువుకి భేదం ఏముంటుంది? దయ అన్న మాట ఉండవలసిన అవసరం లేనిది మృగం, దయతో బ్రతకవలసిన వాడు మనిషి. అందుకని సమాజము పట్ల దయని చూపించలేకపోతే, తన చుట్టూ ఉన్నటువంటి ప్రాణుల యందు తనకి దయ లేకపోతే మనిషి పుట్టినప్పటికీ మనుష్య రుణాన్ని తీర్చుకోనట్లే. నాలుగవ రుణాన్ని భారతంలో వ్యాసుడు ప్రతిపాదించాడు. కాబట్టి ఈ 4 రుణాల్లో నేను 3 రుణాలు తీర్చుకున్నాను. పాండురాజు అంటున్నాడు, నేను దేవరుణం తీర్చుకున్నాను. అనేక యజ్ఞయాగాది క్రతువులు చేశాను. ఎన్నో యజ్ఞములలో ఎన్నో యాగములలో హవిస్సునిచ్చాను. అలాగే ఋషి రుణం తీర్చుకున్నాను. స్వాధ్యాయం చేశాను, ఇంద్రియ నిగ్రహం పాటించాను. సమాజ రుణం తీర్చుకున్నాను, మనుష్య రుణం. సమాజానికి నాకు తోచినంత హితం చేశాను కాబట్టి మనుష్య రుణం తీర్చుకున్నాను. నాకు ఉండిపోయిన రుణం ఒక్కటే, పితృరుణం తీరలేదు. ఎందుకు తీరలేదు అంటే నేను సంతానమును పొందలేకపోయాను. చాలా బాధపడ్డాడు. ఇప్పుడు సంతానమును పొందడానికి శాపం అడ్డుంది కాబట్టి నాకు సంతానము కలగరు కదా, నాకు స్వర్గద్వార దర్శనము లేదా అని అడిగాడు. అడిగితే వెళ్ళిపోతున్న ఋషులు అన్నారు, మేము దివ్య దృష్టితో చూశాం, నువ్వు సంతానహీనుడవు కావు. నీకు పరమతేజోమూర్తులు అఖండ భారతాన్ని ఏలగలిగినటువంటి మహాపురుషుడు సంతానంగా వస్తారు. అందులో సాక్షాత్ యమధర్మరాజు గారి అంశలో ఒక కొడుకు వస్తాడు, వాయుదేవుని అనుగ్రహం వల్ల ఒక కొడుకు వస్తాడు, ఇంద్రుని యొక్క అనుగ్రహం వల్ల ఒక కొడుకు వస్తాడు, అశ్వినీ దేవతల యొక్క అనుగ్రహం చేత 2 కొడుకులు పుడతారు. నువ్వు 5 కుమారులకు తండ్రి అవుతావు. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు, నీకు పితృరుణం తీరుతుంది అన్నారు. ఇది పాండురాజు చేత ఒక కొత్త ఆలోచన చేయించింది. కాబట్టి వీళ్ళు చెప్పారు కాబట్టి నేను కూడా దేవరన్యాయము ద్వారా సంతానమును కలిగి పితృరుణాన్ని తీర్చుకుంటాను. అంటే ధర్మం కోసం చెప్పాడు ఈ మాట, అంతే తప్ప ఆయనకి వేరు ఉద్దేశ్యం మనసులో లేదు. కాబట్టి కుంతీదేవిని పిలిచాడు. భర్త చెప్పిన మాట వినడం కదా న్యాయం. నువ్వు దేవరన్యాయము ద్వారా సంతానమును పొందితే దాని వలన తండ్రినవుతాను, దాని వలన పితృరుణాన్ని తీర్చుకుని ఉత్తమగతులు పొందుతాను. కమలముల వంటి నా 2 చేతులు కైమోడ్చి నిన్ను నమస్కరించి ప్రార్థన చేస్తున్నాను కుంతి, నేను తండ్రిని అయ్యేటట్టుగా అనుగ్రహించు అన్నాడు. ఆమె అంది, కుదరదు, కానీ ఒక్క అవకాశం ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఎంత అగాధంలో పడిపోయిందో అంత పర్వత శిఖరం ఎక్కుతోంది. ఎందుకని? అప్పటికి ఇంకా గాంధారికి బిడ్డలు పుట్టల. కుంతి పెద్దది అంటే పాండురాజు భార్యలలో తనకి ముందు కొడుకు పుట్టడానికి అవకాశం లభించింది. అంటే భర్తకి మనశ్శాంతిని కల్పిస్తోంది. ఇప్పుడు దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి వరం పనికొస్తోంది. కమలముల వంటి నా 2 చేతులు కైమోడ్చి నిన్ను నమస్కరించి ప్రార్థన చేస్తున్నాను కుంతి, నేను తండ్రిని అయ్యేటట్టుగా అనుగ్రహించు అన్నాడు. ఆమె అంది, కుదరదు, కానీ ఒక్క అవకాశం ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఎంత అగాధంలో పడిపోయిందో అంత పర్వత శిఖరం ఎక్కుతోంది. ఎందుకని? అప్పటికి ఇంకా గాంధారికి బిడ్డలు పుట్టల. కుంతి పెద్దది అంటే పాండురాజు భార్యలలో తనకి ముందు కొడుకు పుట్టడానికి అవకాశం లభించింది. అంటే భర్తకి మనశ్శాంతిని కల్పిస్తోంది. ఇప్పుడు దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి వరం పనికొస్తోంది. ఇప్పుడు పనికి రావడంలో సంతోషం కలుగుతోంది. ఎందుకని? పెళ్ళి అయిపోయిన తర్వాత భర్త అనుమతితో కంటోంది ఇప్పుడు ఆ మంత్రం ద్వారా సంతానాన్ని. ఇప్పుడు బెంగలేదు. కానీ ఇది కనే ముందు అది గుర్తొస్తుందా రాదా? అది మనసుని కలుక్కోమంటోంది. కానీ మళ్ళీ ఓసారి పర్వత శిఖరం ఎక్కింది. ఎందుకని? అవతల గాంధారికి సంతానం లేదు. పాండురాజు 2 భార్యలు మాద్రి కుంతి ఉన్నా కూడా తాను వినా మాద్రి సంతానాన్ని కలలేదు.
ఎందుకని ఆ మంత్రం తనకే ఉంది తప్ప ఉపదేశం మాద్రికి లేదుగా. దుర్వాస మహర్షి తనను అనుగ్రహించి ఇచ్చాడు. అందుకని ఇద్దరు భార్యలలో పాండురాజుకు మనశ్శాంతి కల్పించిన దానను నేనే, ధార్మిక సంతానం ఇచ్చిన దానను నేనే. ఇప్పుడు నేను మళ్ళీ తల్లినై అంతెత్తున పైకెక్కి కూర్చుని పాండురాజును ఉద్ధరించి ఆనందాన్ని పొందుతున్నాను. ఆమె ఇప్పుడు దాపరికం చేయలేదు, కర్ణజననం చెప్పలేదు, కర్ణజననం చెప్పదు. ఎందుకని? అందువలన అన్నప్పుడల్లా మీకు అర్థం. కాబట్టి ఇదొక్కటి చెప్పింది. నా చిన్నతనంలో ఇంటికి వచ్చిన అతిథుల్ని సేవించాను. అలా సేవించినప్పుడు దుర్వాసో మహర్షి కూడా వచ్చారు, వారిని సేవించాను. ఆయన ఎంతో ఆనందపడి, అమ్మా ఎప్పుడైనా నేను ఇచ్చిన ఈ మంత్రాన్ని నువ్వు ఎవరైనా దేవతని ఉద్దేశించి మనసులో పలికితే ఆ దేవత వచ్చి నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇప్పుడు నేను దేవతలని ప్రార్థన చేసి కుమారులను పొందగలను, నీ ఆజ్ఞ వలన మాత్రమే. నువ్వు కొడుకులు కావాలంటున్నావు కాబట్టి అంది. ఆయన అన్నాడు, ఎంత చల్లటి వార్త చెప్పావు కుంతి, నాకు పితృరుణం తీరుతుంది. నువ్వు ధర్మదేవతని ప్రార్థన చెయ్యి. ఎందుకో తెలుసా? లలితాంగి, ఎల్లలోకంబులు ధర్మమునందు నిలుచు. ఎంత ధర్మానురక్తి కలిగిన వాడు పాండురాజో, ఎంత ధర్మానురక్తి కలిగినది కుంతిదేవో మీకు అర్థమవుతోంది. తప్ప గాడి తప్పిన మనుష్యులు కారు వాళ్ళు. కాబట్టి ఎల్లలోకంబులు ధర్మమునందు నిలుచు, పొలుపుగా ధర్మంబు తలుపుమా. అతడు మరి వేల్పుల లోపల పెద్ద ధర్మమున సత్యమున. ధర్మదేవత ఉన్నాడే ఆయన మహానుభావుడు. అసలు ఈ లోకములన్నీ ధర్మములోనే నిలబడ్డాయి. ఆ ధర్మమే సత్యము, సత్యమే ధర్మము. ధర్మము వలన సత్యము కలుగుతుంది. సత్యం ఉన్నది అంటే ధర్మమును, ధర్మము వలన సత్యమునకు వెళ్ళాడు. కాబట్టి ధర్మం అంటే కదలికలండి. కదలిక లేని స్థితి సత్యము. నేను ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతున్నాను అనుకోండి. ఒక మంచి కొడుకుగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి అన్నగా, ఒక మంచి తమ్ముడిగా, ఒక మంచి పౌరుడిగా, ఒక మంచి భక్తుడిగా భగవంతుడు చెప్పినట్టు బ్రతికాను అనుకోండి, అదే చివరికి మోక్షమునకు కారణమవుతుంది. మోక్షము కదలిక లేని స్థితి. ధర్మము సత్యమునకు దారితీస్తుంది. సత్యము అంటే ఇక మార్పు లేని స్థితి, అదే మోక్షము. కాబట్టి అటువంటి ధర్మము మీద సత్యము కూడా ఆధారపడి ఉంది. కాబట్టి ధర్మదేవతని ప్రార్థన చెయ్యి, ఆయన వలన నువ్వు మొదటి కుమారుని పొందెదవుగాక. ఆమె ఏం చేసింది? ఆ పుట్టవలసినటువంటి పిల్లవాడు పాండురాజు కుమారుడే. దేవరన్యాయంతో దేవతలని ప్రార్థన చేసి మంత్రాధిష్టాన దేవతల యొక్క అనుగ్రహంతో మంత్రం వలన పొందుతోంది. ఇంత దూరం ఆలోచించి ఇచ్చాడు దుర్వాసో మహర్షి మహానుభావుడు. భర్తకి ప్రదక్షిణం చేసింది. ప్రదక్షిణం చేసి దుర్వాసో మహర్షికి నమస్కరించి, ధర్మదేవతకి నమస్కరించి మంత్రాన్ని మనసులో తిప్పింది. ధర్మదేవత ప్రత్యక్షమయ్యాడు. అమ్మా నీకు వరం ఇస్తున్నానమ్మా, నా అంశలో నీకు కుమారుడు కలుగుతాడు అన్నాడు. ఆమె గర్భమును ధరించింది. 1 సంవత్సర కాలం, 10 నెలల కాలం పూర్తయిపోయింది. 10 నెలల కాలం పూర్తయిపోయిన తర్వాత సమస్త లోకములు సంతోషించేటట్టుగా అనేకానేకమైనటువంటి శుభశకునములు కనపడుతుండగా, దేవతలందరూ పరమానంద పడిపోతుండగా, భూమి మీద సమస్త ప్రాణులు నిర్హేతుకమైన ఆనందాన్ని పొందుతుండగా, జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు ప్రకాశిస్తుండగా అష్టమి తిథి నాడు ధర్మరాజు గారు పుట్టాడు. కాబట్టి ఆయన పుట్టగానే నామకరణం చెయ్యాలి అని పాండురాజు సంకల్పం చేశాడు. అశరీరవాణి పలికింది. దేవతాస్వరూపం, దేవతాంశలో వచ్చినవాడు కనుక అశరీరవాణి పేరు పెట్టింది. ఏమని అంటే, కురుకుల విభుడగు ధర్మ స్థిరమతియగు ఈతడునుచు ధృతి చేసి యుధిష్ఠరుడను నామము తానుచ్చరించే ఆకాశవాణి జన వినుతముగన్. ఇతను అపారమైనటువంటి ధర్మనిష్ట కలిగినటువంటి వాడు అవుతాడు. కురుకుల విభుడవుతాడు. కురువంశంలో మహానుభావుడై పెద్దవాడై రాజ్య పరిపాలన చేస్తాడు. ఎన్ని కష్టములు రానివ్వండి, ఎంత ఇబ్బందులు పడనివ్వండి, ధర్మము కాపాడుతుంది అన్న పూనికతో, ధైర్యంతో ధర్మాన్ని పట్టుకుంటాడు తప్ప ధర్మాన్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. అంత నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ధర్మమునందు కలిగినటువంటి పిల్లవాడు కనుక ఈ పిల్లవాడికి యుధిష్ఠరుడు అని నామకరణం చేస్తున్నానని అశరీరవాణి పలికింది. కొడుకు పుట్టాడు అన్నది ఒక సంతోషమైతే, ఆయనకి ఉన్నటువంటి రుణాలలో అప్పటి వరకు తీరకుండా మిగిలిపోయినటువంటి రుణం పితృరుణం. ఆ పితృరుణాన్ని తీర్చుకున్న కారణం చేత ఉత్తమ గతులను పొందడానికి నేను అర్హతని సంపాదించుకున్నానని అలా
తాను పితృరుణం తీర్చుకోవడానికి దోహదపడినటువంటి ఇల్లాలైనటువంటి కుంతీదేవి వంక చూసి అపారమైన సంతోషాన్ని వెలిబుచ్చాడు. కొంతకాలం అయిన తరువాత కుంతీదేవిని పిలిచి ఒక మాట అన్నాడు. నిరుపమ కీర్తి పాండు ధరణీపతి వెండియు కుంతి చూచి అంబురుహదళాక్షి ఇంక ఒక పుత్రు ఉదార చరిత్రు ఉత్తమ స్థిర జవసత్తు అయ్యనిలదేవు దయంజనియింపు పెంపుతో కురుకుల రక్షకుండ తడగున్ బలవద్భుజ విక్రమోన్నతిన్. ఓ కుంతి, ధర్మ దేవత యొక్క అనుగ్రహం చేత పెద్ద కుమారుడైనటువంటి ధర్మరాజుని పొందావు. అయితే ఇందులో పాండురాజు యొక్క దూరదృష్టి అవగతమవుతుంది. ఎందుచేత అంటే ఒక్క కొడుకుతో పాండురాజు గారు తృప్తి పొందుతాడు అని నమ్మకం లేదు. ఎందుచేత అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఒకరికన్నా ఎక్కువ కొడుకులు ఉండడం మంచిది. సందర్భం అవకాశం ఉన్నాయి కనుక అందున ఋషులు చెప్పి ఉన్నారు కాబట్టి నీకు దేవతల వలన 3 సంతానం కలుగుతారు అని, మాద్రి వలన 2, మొత్తం 5 సంతానాన్ని పొందుతావు అని చెప్పి ఉన్నారు కాబట్టి ఆయన ఇంకా కుమారులను పొందుతాననేటటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నాడు. కానీ పెద్ద కుమారుణ్ణి పొందేటప్పుడు ఇంద్రుడి వలన కానీ వాయువు వలన కానీ వేరొక అంశలతో కానీ సంతానాన్ని పొందమని ఆయన కుంతిని ఆజ్ఞాపించలేదు. మొట్టమొదట ధర్మదేవత వలన సంతానమును పొందు అన్నాడు. ఆయనకి తెలుసు తాను జీవించి ఉన్నప్పటికీ కూడా ఇక రాజ్యం చేయడానికి వెనక్కి రావడం కానీ భోగం అనుభవించడం కానీ సాధ్యమయ్యే విషయాలు కావు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.